మీద? ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి ప్రేక్షకులకి అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. తెలుగు వారి పండుగ ఉగాది ఏ విధంగా జరుపుకుంటారో తెలుగుదేశం వారి పండుగ ఈ మహానాడు. ఈ మహానాడు ఏదో కక్ష సాధింపుగానో లేదా ఎవరి మీద పోటీగానో ఇంకో విధంగా కాదు. మా పార్టీ యొక్క పనితీరుని మా నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవటం, రాష్ట్రానికి ఏ విధమైనటువంటి పథకాల ద్వారా లేదా ప్రణాళికల ద్వారా అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలనేటువంటి వాటిపైన ప్రజా ఉపయోగకరమైనటువంటి వాటిపైన మాత్రమే ఈ రోజున మహానాడు చేస్తా ఉన్నాం. స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇంత ఆదరణ చూపించినటువంటి రాయలసీమ ప్రాంతంలో మనం ఇప్పటి వరకు చేయలేదు. రాయలసీమ ప్రాంతం కూడా ఎంతో వెనుకబడింది. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి ఒక భరోసాను కల్పించాలా. రాయలసీమలో కడపలో పెట్టడం ద్వారా రాయలసీమకు కూడా ప్రజలకు కూడా ఒక భరోసాను కల్పించాలనేటువంటి ఉద్దేశంతో పెట్టామనేటువంటి గొప్ప మాటతో ఈ రోజున ప్రజల మనసును కూడా దోచుకున్నటువంటి పరిస్థితి. ఇక గర్జించటం అంటే ఖచ్చితంగా అండి, ఎవరైతే నేరస్తులు, నేరపూరితమైనటువంటి మనస్తత్వం ఉందో, ఎవరైతే మా పైన గతంలో చేసినటువంటి అనేకమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వారందరి పైన, నేరస్తుల పైన చట్టానికి లోబడి కాకుండా చట్ట వ్యతిరేకంగా చేసిన రాజ్యాంగ వ్యతిరేక శక్తులన్నిటికి కూడా గుండెల్లో గుబులు పుట్టేలాగా మాట్లాడిన మాట, గర్జించిన మాట వాస్తవం. పసుపు సైనికుల కవాతుతో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు గుండెలు లబో దిబోమని కొట్టుకొని కంగారు పడిపోయి పిల్ల చేష్టలుగా వెళ్ళిపోయి కరోనా ఉంది, దీనికి పర్మిషన్లు ఇవ్వద్దు, ఆపండి అని చెప్పి రిప్రజెంటేషన్లు ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు కూడా మేము చూసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికి కూడా ఈ తెలుగుదేశం పార్టీ భూమి ఆకాశాలు ఉన్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు దేదీప్యమానంగా వెలుగుతుంది అనేటువంటిది మరొకసారి తేటతెల్లమైంది. మరి ముఖ్యంగా మా యువ నాయకుల యొక్క క్రియాశీలక రాజకీయ నేపథ్యంలో, యువగలంతో, కార్యకర్తలతో పాటు ప్రజల్లో తెచ్చినటువంటి నమ్మకంతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ముందుని నడిపించే నాయకుడిగా మా నాయకుడు ఉంటాడు లోకేష్ బాబు గారు. నేనైతే తెలుగు యువత తరఫున కోరుకుంటా ఉన్నాను, లోకేష్ గారికి పూర్తి పార్టీ బాధ్యతలు అప్పచెప్పి తద్వారా పార్టీకి మరింత యువతకి సంబంధించిన స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి యువశక్తిని కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఇచ్చి లోకేష్ గారికి పూర్తి పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలని కూడా మీ వేదిక ద్వారా. ఓకే, అంటే పూర్తి స్థాయి బాధ్యత లోకేష్ గారికి అప్పచెప్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు సార్? ముఖ్యమంత్రిగా ఉంటారండి. పార్టీ బాధ్యతలు అంటే పార్టీ బాధ్యతలు ఈ టర్మ్ పూర్తిగా లోకేష్ గారికి అప్పచెప్తే 2029 ఎన్నికల నాటికి లోకేష్ గారు ముఖ్యమంత్రి నినాదంతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది మీరు చెప్పే లెక్క ప్రకారం. సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు మేము కూటమిగా ఉన్నాము. కూటమిగా ఒక 3 పార్టీల నాయకత్వం, అధినాయకత్వం యొక్క అంగీకారంతో, ప్రజల అంగీకారంతో అందరితో ఒక ఒప్పందంలో పోతా ఉన్న సందర్భంగా ముఖ్యమంత్రి దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఎవరికి ఉండదు. మాట్లాడితే మీరు చాలా తెలివిగా తప్పించుకుంటారులేండి. మళ్ళీ ముఖ్యమంత్రి అంటే దాన్ని దాటేస్తారు. లోకేష్ గారికి మొత్తం పార్టీ బాధ్యతలు మొత్తం అప్పచెప్పాలంటారు. కూటమిలో కీలకంగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ బాధ్యతలన్నీ ఆయనకి అప్పచెప్పిన క్రమంలో ఇంకా ఆయనే కదా కింగు. ఇప్పుడు ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు, ఈ రాష్ట్రం 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పరిపాలనలో 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. మరొక 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిద్దని చెప్పిన తర్వాత ఇక ముఖ్యమంత్రి గురించి మాట్లాడటం అతిశయోక్తిగా ఉంటుంది తప్ప అదేమి జనాలు కానీ పార్టీ కానీ హర్షించేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా పార్టీ బలోపేతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, మరింత బలోపేతం కావాలి. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారు, మా పార్టీ పూర్తి బాధ్యత లోకేష్ గారు తీసుకోవాలి.